ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని చిన్న ప్రార్థనతో సిద్ధపరచుకుందామా? శుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. నీ వాక్యానికి ఉన్న శక్తి మరి దేనికి లేదు ప్రవ్వా. నీ వాక్యపు వెలుగులో మా జీవితాల్ని సరిచేసుకోవడానికి కృపనివ్వండి. మా ఒక్కొక్కరితో మాట్లాడండి, మా హృదయాల్ని దర్శించండి. సాత్వికంతో నీ మాటలు అంగీకరించగలిగిన హృదయాల్ని కూడా మా అందరికి ఇవ్వమని, ఈ మాటల చేత మమ్మల్ని సరిచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. 1 Peter chapter 3 verse 4, the ornament of a meek and quiet spirit, which is in the sight of God of great price. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు అంత అద్భుతమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడండి. మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? మన పై రూపాన్ని చూడడండి. దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. మనుషులు ఏం చూస్తారు? బాహ్యంగా చూస్తారు. అబ్బాయి ఎంత అందంగా ఉన్నారో అని చూస్తారు. మరి బాహ్యంగా ఎంత మంచిగా రెడీ అయినారో చూస్తారు. ఎలాంటి వస్త్రధారణతో ఉన్నారో అని చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తాడో తెలుసా? మన హృదయాంతరంగమును చూస్తాడు. ఈరోజు మనల్ని దేవుడు చూస్తే మన హృదయం ఎలా ఉంది? మన హృదయం దేవుడి ఎదుట యథార్థంగా పరిశుద్ధంగా ఉందా? దేవుడు చూసే విధంగా మన హృదయం ఉందా? మన అంతరంగ స్వభావము దేవుడి స్వభావంతో కలిసి ఉందా? మనం అలంకారంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవుడికి అంగీకార యోగ్యమైనటువంటి హృదయంగా మన హృదయం ఉందా? దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని. చాలా వినడానికి కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది కదండి. హృదయము అన్నిటికంటే మోసకరమైందంటే దానికి ఘోరమైన వ్యాధి ఉంది. ఈరోజు మన హృదయము ఏ రీతిగా ఉంది? ఘోరమైన వ్యాధి కలిగినదిగా ఉందా? లేకపోతే మన అంతరంగమును మరి పాడు చేసే రీతిగా మన హృదయం ఉందా? మోసంతో మన జీవితాలకి మనమే నష్టం తెచ్చుకుంటూ అనేకులకి నష్టాన్ని కలిగించేటువంటి హృదయం మనలో ఉందా? ఇంకొక హృదయం కూడా ఉంది. అదేంటి తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉంటుందో వాళ్ళు దేవుని చూస్తారో, వాళ్ళ జీవితాల్లో ఇతరులకి దేవుని చూపించగలుగుతారు. కానీ మోసకరమైన హృదయం కలిగిన వాళ్ళు, స్వాభావికంగా వాళ్ళ అంతరంగము అన్ని కూడా మోసంతో నిండి ఉన్నటువంటి వాళ్ళు ఏ రీతిగా దేవుని చూపించగలుగుతారు లోకానికి? ఏ రీతిగా క్రీస్తు ప్రేమని లోకానికి పరిచయం చేయగలుగుతారు? హైలీ ఇంపాసిబుల్ కదండి. మన హృదయము ఎంత మోసకరమైందంటే ఒకసారి మనల్నే మనం మోసం చేస్తుంది మన హృదయము. ఇప్పుడు అలాంటి మోసమైన ఆలోచనలు కలిగి ఎదుటి వ్యక్తిని మనం మోసం చేసేవారుగా ఉన్నప్పుడు వాళ్ళు క్రీస్తు నీలో చూడగలుగుతారా? క్రీస్తు ప్రేమను నీ ద్వారా పొందుకోగలుగుతారా? మరి చాలాసార్లు పైకి చాలా భక్తి కలిగిన వారుగా ఉంటాం, చాలా మంచి మంచి మాటలు మాట్లాడతాము. ఎదుటి వాళ్ళు చూస్తే అబ్బా వీళ్ళు ఎంత భక్తి పరులో, వీళ్ళు ఎంత మంచి వాళ్ళో అని అనుకునే రీతిగా మన మాటలు, మన ప్రవర్తన ఉంటుంది. కానీ నిజానికి మన మనసులో ఇంకొకలాగా థింక్ చేస్తుంటాం. వాళ్ళతో బయటికి చాలా మంచిగా మాట్లాడుతుంటాం, కానీ వాళ్ళ గురించి మనం లోపల మనసులో చాలా చెడ్డగా ఆలోచన కలిగి ఉంటాం. అలాగే వాళ్ళ చెడును కోరుకునేవారుగా కూడా చాలాసార్లు ఉంటామన్నమాట. ఇది దేవుడి దృష్టికి ఎంత మాత్రము అంగీకారము కాదు. దేవుడికి ఇలాంటిది అస్సలు నచ్చదు. దేవుడు ఏంటంటే ఆత్మస్వరూపి. మరి ఆయనను ఆరాధించేటువంటి మనం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనం ఏం చేస్తున్నాము? లోపల ఒక బుద్ధిని పెట్టుకొని ఒక కుయుక్తి బుద్ధి కలిగి ఉంటున్నాము. లోపల ఒకటి బయట ఒకటి అనమాట. బయటికేమో గొర్రెపిల్లలాగా ఉంటూ లోపలేమో ఉల్ఫ్ తోడేలు లాంటి స్వభావం కలిగినాం. ఇవన్నీ గుణాలు ఎవరు తెలుసా? సాతానివి. సాతాని లాంటి దొంగ వేషాలు వేసుకొని వస్తాడు. పైకి వెలుగు దూతగా ఉంటాడు, కానీ లోపలంతా చీకటి ఉంటుంది. మనం కూడా పైకి చాలా మంచి మాటలతో మాట్లాడుతూ చాలా మంచి వారుగా చూపించుకుంటూ ఉంటాం అనమాట. కానీ మన లోపల ఎంత చెడు ఉందనేది దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మన హృదయ అంతరంగపు అలంకరణ ఏ రీతిగా మనం చేసుకోవాలో ఆ రీతిగా చేసుకోవాలండి. మరి దయగలిగినటువంటి మాటలతో మన పెదవుల్ని, మరి కనికరము కలిగినటువంటి కనులతో మన కన్నులని అలంకరించుకోవాలి.
దేవుడి బిడ్డలుగా దేవుడి యొక్క మాటల్ని మన హృదయాంతరంగంలో రాసుకోవాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు హృదయాన్ని నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని వాక్యం సెలవిస్తుంది. మన హృదయంలో ఏదైతే నింపుకుంటామో మన నోట్లో నుంచి అవే మాటలే వస్తాయన్నమాట. కాబట్టి ఈరోజు మన మాటలు ఏ విధంగా ఉన్నాయి, మన ప్రవర్తన ఏ విధంగా ఉందంటే మన మాటలు బట్టే చెప్పచ్చు. మన హృదయం ఏ విధంగా ఉందనేది కూడా మన మాటలు బట్టే చెప్పచ్చు. నువ్వు దేవుడు వాక్యం ఎక్కువ చదువుతూ దేవుడు మాటలతో నీ హృదయం నింపబడి ఉన్నప్పుడు, దేవుడితో నువ్వు కనెక్టివిటీగా ఉన్నప్పుడు, నువ్వు నోరు తెరిస్తే ఏమొస్తాయి తెలుసా? మంచి మాటలు వస్తాయి. ఇతరులకు ఆదరణ కలిగిస్తుంది. నీ మాటల వల్ల ఇతరులకి ధైర్యం వస్తుంది. నీ మాటల ద్వారా అనేకుల్ని దేవుడి వైపుకు నడిపించే అవకాశం ఉంటుంది. అలాగే నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ నీ పై రూపాన్ని కాదు కానీ నీ యొక్క అలంకరణ చూసే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది. అది ఇంటర్నల్గా ఉంటుంది. అది దేవుడికి నచ్చుతుంది, మనుషులకి కూడా నచ్చుతుంది. అలాగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. కానీ ఒకవేళ దేవుడి మాటలతో నీ హృదయం నింపుకోకపోతే, ఇంకా వేరే దాంతో ఏమన్నా నింపుకుంటే, బూతులు తప్ప నీ నోట్లో ఏం రాకపోతే, చెడు తప్ప మంచి నీ మాటల్లో లేకపోతే ఎవరు క్రీస్తు దగ్గరకు వస్తారు? నేను బట్టి చూడ. ఒకసారి ఆలోచిద్దాం. మన యొక్క అంతరంగం ఏ విధంగా ఉంది? అంతరంగాన్ని చూస్తున్నాడు దేవుడు. మనుషులు స్వాభావికముగా పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ హృదయంను చూసేటువంటి దేవుడు ఆయన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఆ యొక్క వ్యక్తిని ఆయన కోరుకుంటాడు. దేవుడు రాజుగా అభిషేకించు నేను చూపించే వ్యక్తిని అని చెప్పి సమూయేలుని మరి యెషీ ఇంటికి పంపిస్తే తన పెద్ద కుమారుడు చూసినప్పుడు అబ్బా చాలా హైట్ వెయిట్ చాలా మరి సుందరుడుగా ఉన్నాడు, ఇతనే దేవుడు కోరుకున్నాడేమో అనుకుంటాడు. అలాగే ఎలియేజర్ని, అలాగే ఇద్దరు ముగ్గురు దావీదు అన్నల్ని చూస్తాడు. సమూయేలుకి నచ్చుతారు, కానీ దేవుడు మాత్రం నేను కోరుకోలేదు అని చెప్తాడు. అక్కడున్న వాళ్ళందరినీ కోరుకోలేదని చెప్తాడు. అప్పుడు యెషీని అడుగుతాడు, మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు, ఇంకెవరైనా ఉన్నారంటే ఉన్నాడు ఒకడు అడవిలో మరి గొర్రెలు కాస్తున్నాడంటే అతన్ని పిలిపియండి అని చెప్పినప్పుడు మరి దావీదు చాలా చిన్నవాడు. అయితే దేవుడు ఎప్పుడైతే దావీదు అక్కడికి వస్తాడు, సమూయేలు ఇతడే నేను కోరుకున్నాడు, ఇతనే నువ్వు అభిషేకించని చెప్తాడనమాట. మరి ఎవ్వరికి ఎన్నిక లేనటువంటి వాడు దావీదు. మరి గొర్రెలు కాసుకుంటున్నారు, మిగతా వీళ్ళందరూ కూడా యుద్ధంలో సైన్యంలో ఉండే వాళ్ళని దేవుడు కోరుకోలేదండి. గొర్రెలు కాచుకుంటున్నటువంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు తెలుసా? దావీదు యొక్క అంతరంగము చాలా శుద్ధిగా ఉంది, దేవుడి దృష్టికి చాలా అంగీకారయోగ్యంగా ఉంది. అలాగే దేవుడు ఒక హృదయానుసారుడు. దావీదుకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బిరుదు. కాబట్టి ఆ యొక్క అరణ్యంలో ఉంటూ ఆ గొర్రెలు మేపుకుంటూ కూడా దేవుడిని స్తుతిస్తూ దేవుడితో ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట దావీదు. ఆయన యొక్క హృదయము దేవుడి దృష్టిలో చాలా యథార్థంగా ఉంది, మంచిగా ఉంది. కాబట్టి ఆయనను రాజుగా చేయాలని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని బ్లెస్ చేయాలన్నా, ఈరోజు దేవుడు మనకి ఏదైనా ఒక మంచి స్థితిగతిని ఇవ్వాలనుకున్నా కూడా మన హృదయాంతరంగంను చూస్తాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి దేవుడికి అప్పగిద్దాం. తండ్రి, మా యొక్క శక్తి చేత, బలం చేత మా హృదయాల్ని మేము మార్చుకోలేము. రాతి హృదయాల్ని సహితం మాంసపు హృదయాలుగా చేసేటువంటి నీకు మా జీవితాలను అప్పగించుకుంటున్నాం, నీకు మా భవిష్యత్తును అప్పగించుకుంటున్నామయ్యా. మా హృదయాల్ని మార్చండి. నువ్వు మమ్మల్ని చూసినప్పుడు మేము నిన్ను ఎదుర్కొనేటువంటి పెళ్లి కుమార్తెల వలె మా జీవితాలు మరి అంతరంగముగా అలంకరించబడిన వారుగా ఉండాలి. కానీ పైకి మేమేదో ఈ లోకపు అలంకరణ చేసుకొని అందంగా కనిపించడం కాదు, కానీ దేవుడి దృష్టిలో యోగ్యమైన వారుగా ఉండాలని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అంతేకాదు కానీ బయటికి అలంకరించుకోకూడదని ఎవరు చెప్పలేదండి. అలాంటిది ఏం లేదు. అంటే మనం బయటికి ఎంత అలంకరణ చేసుకుంటున్నామో మనం ఇంటర్నల్గా కూడా మన జీవితంలో అంత గొప్పగా అలంకరించుకోవాలి. ఆత్మీయంగాను, శారీరకంగాను అన్ని రకాలుగా మనం బాగుండాలనే దేవుడు కోరుకుంటాడు. కాబట్టి దేవుడు బిడ్డలుగా మనం ఇంటర్నల్గాను, ఎక్స్టర్నల్గాను అన్ని చోట్ల కూడా దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండాలి. ఒక మోడెస్ట్ లైఫ్ని మనం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడికి నచ్చేది ఎప్పుడు కూడా హృదయము, మన అంతరంగము. కాబట్టి మనం ఎక్కువగా మరి దేవుడి పైన ఆధారపడి, దేవుడు వాక్యం పైన ఆధారపడి మన హృదయాల్ని సరి చేసుకున్నప్పుడు కదా ఇంటర్నల్గా ఉండేటువంటి ఆ బ్యూటీ ఎక్స్టర్నల్గా కూడా మనకి బ్యూటీనెస్ ఇస్తుంది. కాబట్టి ఆ బ్యూటీనెస్ని సంపాదించుకొని మరి ఆ బ్యూటీనెస్తో దేవుని మహిమపరిచే రీతిగా మన జీవితాలు ఉండాలి. అలాగే మనం ఆయన్ని ఘనపరచాలి. అలాగే మన జీవితాల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా కూడా దేవుని నామానికి మనం మహిమకరంగా ఉండాలి. అట్టి రీతిగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. అయ్యా, మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క అంతరంగ అలంకరణని మేము కలిగి తండ్రి, మేము ఇంటర్నల్గాను ఎక్స్టర్నల్గాను నిన్ను మహిమపరిచే రీతిగా
మా అలంకరణ, మా జీవితం ఉండగలుగునట్లుగా అనేకుల ఎదుట నీ నామానికి మహిమకరంగా, అనేకుల ఎదుట నేను మహిమపరిచే జీవితాలు మేము జీవించడానికి కృపనివ్వమని, ఈ గొప్ప వాగ్దానాన్ని మా అందరి జీవితాల్లో నెరవేర్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.